మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మహాకృపను బట్టి మనం ఈ ఆదివారం ఆరాధనలో ప్రభుని ఆరాధించడానికి ప్రభు సహాయం చేశాడు. చివరిగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విని మరి ఈ ఆరాధనను ముగించుకుందాం. రండి, బైబిల్ గ్రంథంలోని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 5 చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచనం 5 చదువుకుందాం. 215వ పేజీ ఆఖరి నుండి. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమునగు ఆత్మ సంబంధమైన బలు నర్పించుటకు పరిశుద్ధాత్మ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలెను ఆత్మ సంబంధమైన మందిరముగాను కట్టబడుచున్నారు అని ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, నీ ఘనమైన నామముకు వందనాలు. నీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించి నా ప్రభువా, మా కొరకు నీ ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మా రక్షణార్థమై ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం ఆరాధనలో ముగింపులో భాగంగా కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా అల్పుడనైనా నన్ను మరుగు చేసి మీరు మాట్లాడమని, మందిరంలో కూర్చున్న బిడ్డలు, యూట్యూబ్ ద్వారా లైవ్లో వింటున్న బిడ్డలు, ఆయా ప్రాంతాల్లో మైక్ ద్వారా వింటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు చేరువచ్చిన సహోదరి సహోదరులారా, చదువుబడిన లేఖన భాగాన్ని మీరు జాగ్రత్తగా వినండి. నేను క్లుప్తంగా త్వరగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మీరు ముఖ్యంగా దీని యొక్క వాక్యం యొక్క ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అందరూ బైబిల్ తెరిచి చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో అంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగును ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు అని అంటున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే పరిశుద్ధులైన యాజకులుగా ఉండునట్లు అని అంటున్నాడు కదా. ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధమైన యాజకులుగా ఉన్నట్లు మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఈ పరిశుద్ధమైన యాజకులు అని మనం చూస్తే, విశ్వాసులైన వారు, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరించి మారు మనసు రక్షణ పొందిన వారు. దేవుడు ఈ నూతన నిబంధనలో యాజకత్వం వహించే బాధ్యత మనందరికి ఇచ్చాడు కదా. ఇందాక మనం విన్నాం, పాత నిబంధనలో యాజకులుగా ఉండడానికి దేవుడు ఎవరిని ఎన్నిక చేసుకున్నాడు? ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో ఒక గోత్రమైన లేవీ గోత్రికులు దేవుడు యాజకత్వం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యాజకత్వం చేసే బాధ్యత దేవుడు లేవీలకు ఇచ్చాడు. పాత నిబంధనలో వాళ్ళు మాత్రమే యాజకులుగా ఉండాలి, వాళ్ళు మాత్రం యాజకత్వం చేయాలి, వాళ్ళే మందిరంలోని పనులన్నీ వాళ్ళు చేయాలి. ఆ కుటుంబాన్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మనందరికీ తెలుసు, ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు నుండి విమోచించబడి వచ్చి కనానులోకి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఏం చేశాడు? యెహోషువ భాగాలు పంచి ఇచ్చాడు, భూమిని పంచి ఇచ్చాడు, ఆస్తులు పంచి ఇచ్చాడు, అందరికీ పంచి ఇచ్చాడు 11 గోత్రాల వారికి. కానీ లేవీయులకు మాత్రం భాగం లేదు. నా మాటలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఉన్నాయి. గోత్రం అంటే అదేదో భారతదేశంలో గోత్రం కాదండి. భారతదేశంలో గోత్రాలు ఉన్నాయి. కులము గోత్రం అని అంటారు కదా. మీరు ఏదైనా పూజకి వెళ్తే గోత్రం చెప్పమంటారు. భారతదేశంలో గోత్రాలు వేరు, ఇక్కడ ఇశ్రాయేల్ గోత్రాలు వేరు. భారతదేశంలో గోత్రాలు అనే గోత్రం అనే మాట దేనిలోంచి వచ్చిందంటే, గోవు సంరక్షకులు. చెప్పండి, గోవుని సంరక్షించేవాళ్ళు, లేకపోతే గోవుని పూజించేవాళ్ళు, గోవుని ప్రార్థన చేసేవాళ్ళు, గోవుని దేవుడిగా పెట్టుకున్న వాళ్ళు గోత్రికులు. భారతదేశంలో గోత్రం అంటే, గోవు అంటే ఆవు. ఆవుని దేవుడిగా పెట్టుకొని ఆవుని సంరక్షించడానికి భారతదేశంలో కొంతమంది కలిసి ఆ బాధ్యతను తీసుకొని ఆ పని చేశారు. వాళ్ళ పేర్ల మీద కొన్ని గోత్రాలు ఏర్పడ్డాయి. వాళ్ళ కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆ గోత్రం వర్తించింది. ఆ గోత్రం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే గోవుల్ని సంరక్షించాలి. అంటే ఆవుల్ని దేవుడిగా కలిగి ఉండాలి. ఆవుల్ని సంరక్షించే బాధ్యత ప్రతి ఇంటికి ఖచ్చితంగా ఒక ఆవు అన్న ఉండాలి. వాళ్ళ ఆవుని పోషించే బాధ్యత వాళ్ళు తీసుకోవాలి, ఆవును పూజించాలి. అది గోత్రం. భారతదేశంలో గోత్రం అంటే అది అర్థం.
కానీ ఇక్కడ ఇశ్రాయేలు గోత్రాలకి ఈ భారతదేశ గోత్రాలకు సంబంధం లేదు. ఇశ్రాయేల్లో గోత్రం అని అంటే ఒక వర్గం లేకపోతే ఒక కుటుంబం, ఒక వ్యక్తి నుండి వచ్చిన గోత్రం అది. ఇశ్రాయేలు గోత్రం అంటే యాకోబు కుమారులైన వారు 12 మంది మనవాళ్ళు, కుమారులు కలిసి 12 మంది. 12 మందికి 12 తెగలుగా లేకపోతే 12 ప్రత్యేకమైన వాళ్ళ పేరు మీద గోత్రాలుగా విభజించబడ్డాయి. నా మాట మీకు అర్థమవుతున్నాయా? 12 మందికి వాళ్ళు పుట్టిన సంతానం, వాళ్ళ కుమారులు, వాళ్ళ కుమార్తెలు, వాళ్ళ మనవుళ్ళు, మనవరాళ్ళు అందరూ ఒక గోత్రం. లేవీకి పుట్టిన వాళ్ళు లేవీ గోత్రం కదా. యాకోబు కుమారుల పేర్లు తెలుసా? చెప్పండి ఎవరైనా. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబులూను, దాను, నఫ్తాలి, అషేరు, మనష్షే, ఎఫ్రాయిము, బెన్యామిన్. ఎఫ్రాయిము బెన్యామిన్లు వీళ్ళు కుమారులు కాదు, వీళ్ళు యేసేపు కుమారులు. కాబట్టి 12 గోత్రాలు, 12 కుమారులు, 10 మంది, 2 మనవళ్ళు. ఈ అందరి పేరు మీద ఇప్పుడు చెప్పబడిన ఈ దాను, ఈ నఫ్తాలి, ఈ ఇస్సాకారు, ఈ లేవి, ఇవన్నీ ఒక్కొక్క 12 మంది ఉన్నారు. వాళ్ళ సంతానం మొత్తం ఒక వర్గంగా, ఒక ప్రత్యేకమైన వాళ్ళని గోత్రంగా దేవుడు ఏర్పాటు చేసి నియమించాడు. ఇట్లా గుర్తుపట్టడానికి అన్నమాట. వీళ్ళు పలానాకు సంబంధించిన వాళ్ళు అంటే దాను కుమారుల గోత్రం, లేవి కుమారుల గోత్రం, లేబోని కుమారుల గోత్రం. ఈ పేరు కూడా ఇలా చెప్పొచ్చు కదా. మనం ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇప్పుడు దాసు ఉన్నాడు, దాసు నుంచి పేరు పెడితే ఇక దాసు కుమారులు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళ మనవరాళ్ళు, వాళ్ళు దాసు గోత్రం అనుకో. అట్లా ప్రియులారా, మన భారతదేశంలోనే పక్కనే ఇక్కడ మనకైతే ఇంటి పేర్లు ఎలా వస్తాయి? ఇంటి పేర్లు మన పూర్వం నుండి ఒక ప్రాంతాన్ని బట్టి ఇంటి పేరు వచ్చేది. పలానా ప్రాంతంలో ఉండేవాళ్ళకి పలానా ఇంటి పేరు అని. కొన్ని ఇంటి పేర్లు ఊరి పేర్లుగా ఉంటాయి. అలా మనం ఇంటి పేరు వారుగా మనం వచ్చేస్తాం. కానీ పక్కనే ఉన్న రాష్ట్రం, పొరుగు రాష్ట్రం అయిన చెన్నైలో ఇంటి పేరు ఎలా ఉంటాయో తెలుసా? మనలాగా ఉండవు. వాళ్ళ తండ్రి పేరే వాళ్ళ ఇంటి పేరు. అర్థమైందా? మీ నాన్న పేరు ఏదైతే అదే నీ ఇంటి పేరు. నువ్వు వెళ్ళి సర్టిఫికెట్లో రాయించుకోవాలంటే మీ నాన్న పేరే నీ ఇంటి పేరు అయింది. రేపు నీ కొడుక్కి నీ పేరే నీ కొడుక్కి పేరైద్ది. అంటే ఎంతవరకు కట్ అయిపోతూ ఉంటాయి, ఇంటి పేర్లన్నీ మారుతూ ఉంటాయి. మనలాగా అంతే రావు. మన భారతదేశంలో ఇన్ని తేడాలు ఉన్నాయి. ఆలోచన చేశారా? అయితే ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, లేవీ గోత్రికులు అనేవారు ప్రత్యేకంగా యాజకులుగా దేవుడు ఏర్పాటు చేశాడు. యాజకులు అని అంటే దేవుని యొక్క పని చేసేవాళ్ళు, మందిరం పని చేసేవాళ్ళు, దేవునికి మానవుడికి మధ్యలో ఉండి పనిచేసేవాళ్ళు. యాజక ధర్మాన్ని దేవుడు ఇచ్చాడు. కాబట్టి వాళ్ళు దేవుని పని కొరకు ఒక వర్గాన్ని అంటే లేవి గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు లేవి గోత్రికులు ఏం చేయకూడదు? వాళ్ళకి ఏమి ఆస్తులు ఉండకూడదు, వాళ్ళకి ఏమి భాగాలు ఉండకూడదు. మరి ఏంటి అని అంటే నేనే వాళ్ళ ఆస్తి అని అన్నాడు. చెప్పండి, నేనే వాళ్ళ ఆస్తి. మందిరానికి సంబంధించిన వచ్చే పలహారాలు కానీ, వచ్చే బలులకు సంబంధించినవి కానీ, వచ్చే కానుకలు కానీ, దేవుని కొరకు తెచ్చేవన్నీ కూడా నా పని చేసే లేవి గోత్రులకు చెందాలి అని దేవుడు భాగాన్ని ఇచ్చి వాళ్ళని పోషిస్తూ ఉన్నాడు. మిగతా 11 గోత్రాల వాళ్ళందరూ కూడా ఈ లేవి గోత్రాన్ని ప్రత్యేకంగా గౌరవించాలి. వీళ్ళు దేవుని పని చేసేవాళ్ళు, లేవీలు యాజక ధర్మం చేసేవాళ్ళు, వాళ్ళు మాత్రమే అని రాయబడింది. అన్ని మాత్రం వాళ్ళకి మాత్రం ఇచ్చారు. అయితే నూతన నిబంధనలో అలా కాదు. నూతన నిబంధనలో రక్షించబడిన మనందరికీ బాధ్యత ఇచ్చాడు. అయితే మరి ఏందన్నా, బయట చాలా చర్చిల్లో అంగీలు వేసుకొని పెద్ద పెద్ద క్యాపులు పెట్టుకొని నడుముకో దట్టి కట్టుకొని ప్రత్యేకంగా పాస్టర్లు ఉంటారు కదన్నా, మరి నువ్వేంది ఇలా అంటున్నావు? పాస్టర్ గారు ఒక్కడే కదా పని చెయ్యాలా అని మీరు అనుకోవచ్చు. ఇదే జరిగింది. యాజకులకి విశ్వాసులకి మధ్య వ్యత్యాసాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు నేర్పించబోతూ ఉన్నాడు. సంఘంలో దేవుని వాక్యాన్ని ఎలాగైతే మార్చి వాళ్ళకు అనుగుణంగా లోకంలో జరుగుతుందో ఆ యొక్క పరిస్థితుల్ని ఈరోజు వాక్యపు వెలుగులో దేవుడు మనకు తేడతెల్లం చేయబోతున్నాడు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అర్థం అవ్వాలంటే జాగ్రత్తగా వినాలి. ఎందుకనంటే నేను ఈ నెలలో ఒక 31వ తారీఖు శుక్రవారం ఒక ప్రత్యేకమైన రోజు ఉంది. చెప్పండి, ఏంది? ఎవరికైనా తెలుసా? ఈ నెల 31వ తారీఖున ఒక ప్రత్యేకమైన రోజు ఉంది.
దాన్ని మతోద్ధరణ అంటారు. చెప్పండి. మతోద్ధరణ అంటే మతాన్ని స్థాపించినట్టు లెక్క. మార్టిన్ లూథర్ గారు బైబిల్ని, బంధకాల్లో ఉన్న బైబిల్ని బయటకు తీసుకొచ్చిన రోజు. చెప్పండి. అదేందన్నా బైబిల్ బంధకాల్లో ఉందా? ఉంది. 1848కి ముందు వరకు బైబిల్ ఎక్కడ ఉంది అని అంటే రోమా ప్రభుత్వం లేకపోతే రోమిల దగ్గర ఉంది. రోమన్ క్యాథలిక్ మిషన్ మనకు కూడా తెలుసు, ఆర్సిఎం చర్చ్. క్రైస్తవాన్ని మతంగా మార్చింది మొట్టమొదట. అంతకుముందు క్రైస్తవం అనేది మతంగా లేదు. ఆరంభంలో శిష్యులు, అంత్యోకలో శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. యేసు ప్రభువుని నమ్ముకొని ప్రత్యేకంగా జీవించే వాళ్ళని, వాళ్ళ జీవన శైలి చూసి, వాళ్ళ బ్రతుకును చూసి, వాళ్ళ నడవడిని చూసి, వాళ్ళ మాటను చూసి, వాళ్ళు యేసు ప్రభు పనిచేస్తూ ఉంటే వాళ్ళని క్రైస్తవులని ప్రజలు పెట్టిన పేరే క్రైస్తవ్యం. క్రీస్తుని అనుసరించడం, క్రిస్టియానిటీ, క్రీస్తుని ధరించుకోవడం, క్రీస్తుని అనుసరించడం, క్రీస్తు బాటలో నడవడం. ఇది మతం కాదు. కాబట్టి ఆ దినాలలో అంత్యోకలో శిష్యులు ఏమైపడ్డారు? మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఆ తర్వాత ఈ మార్గంలో వెళ్ళేవాళ్ళు, అంటే ఏ మార్గంలో? క్రీస్తు మార్గం అనే మాట మనం బైబిల్లో చూస్తాం. ఈ మార్గం అనే చూస్తాం. ఈ మార్గం అనగా యేసు క్రీస్తుని నమ్మి ఆయన మార్గంలో నడిచేవాళ్ళు. ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన ఒక మార్గాన్ని వేయడానికి లోకానికి వచ్చాడు. ఏ మార్గం అది? పరలోక మార్గానికి బాట వేయడానికి, ఒక దారి చూపించడానికి వచ్చాడు. భూమి మీద నశించిపోతున్న మానవుడిని పరలోకం చేర్చడానికి ఒక దారిని చూపించడానికి వచ్చాడు. ఆ దారి యేసు ప్రభువే. యాకోబుకి ఆకాశానికి అంటిన ఒక నిచ్చెన కనిపించింది. ఆ నిచ్చెన మీద దేవతలు ఎక్కుతూ దిగుతూ ఉంటారే. భూలోకం నుండి పరలోకం వెళ్ళడానికి నిచ్చెనగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ నిచ్చెన వెయ్యాలి అంటే పాపాలు పరలోకం వెళ్ళడానికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. పిల్లలు, ఎందుకు ఈ మాటలు చెప్తా ఉన్నానంటే, ఈ పరలోకానికి సంబంధించిన నిచ్చెన వేయడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు విషయంలో, ప్రభుని ఆరాధించడంలో ఆ దినాల్లో యేసు ప్రభుని అనుసరించే వాళ్ళందరినీ క్రైస్తవులు అని అన్నారు. అలా పిలుచుకుంటూ వచ్చి క్రైస్తవులు అనే పేరు ప్రబలిపోయింది. ఎందుకంటే యెరూషలేములో సంఘం ఏమైంది? 1000 మంది. ఒక్క ప్రసంగం చేస్తే పేతురు 3000 మంది మారారు. మళ్ళీ ఇంకొక ప్రసంగం చేస్తే 5000 మంది మారారు. 1000 మంది యేసు ప్రభువుని నమ్ముకొని సంఘాలు ప్రారంభించబడుతున్నాయి. మొట్టమొదటి సంఘం యెరూషలేములో స్థాపించబడింది. అంతకుముందు సంఘం లేదు, గుర్తుంచుకోండి. అంతకుముందు ఏముంది? పాత నిబంధన. యేసుక్రీస్తుకు ముందు పాత నిబంధన ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం కింద మనుషులు ఉన్నారు. యేసుక్రీస్తు ఏం చేశాడంటే, ధర్మశాస్త్రాన్ని ఏ మానవుడు సంపూర్తిగా నెరవేర్చలేడు కనుక ఆయన నెరవేర్చి, ఆయన ఇప్పుడు మనకి క్రొత్త నిబంధనలు ఇచ్చారు. నూతన నిబంధనకు ఆయనే ఆరాధ్యుడు. నూతన నిబంధన మన కొరకు ఏర్పాటు చేశాడు. ఈ నూతన నిబంధన ద్వారా మనం రక్షించబడడానికి ఆయన అనేకమైన బోధలు చేశాడు. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన జీవించి మరణించి తిరిగి లెగిసి ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు, నేను వెళ్తున్నాను మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. ఆదరణకర్త, ఆ సత్యసరిపోయిన దేవుడు ఆత్మగా వచ్చి ఆయన ఏం చేశాడంటే, పెంతెకోస్తు దినాన సంఘం ఆవిర్భవించబడింది. ఎప్పుడు? పెంతెకోస్తు దినాన. పెంటాకోస్ట్ అంటే 50 అని అర్థం. పెంతెకోస్తు అంటే అర్థం ఏంది? పెంతెకోస్తు అంటే అదేదో తెల్లగా వస్త్రాలు వేసుకొని వచ్చారు, చేశారు, అదని ఇదని అరవని కేకలేనివని కాదు. పెంతెకోస్తు అంటే అర్థం 50 అని అర్థం. ఏంది 50? ఏందన్నానంటే, యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగిసిన తర్వాత ఆయన మళ్ళీ ఇక్కడ భూమి మీద 40 రోజులు ఉన్నాడు. అందరికీ కనపడ్డాడు. ఆయన 40వ రోజు ఏం చేశాడు? పరముకు వెళ్ళిపోయాడు. పరలోకానికి వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు, అనగా పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. కాబట్టి ఈ 40 రోజుల తర్వాత 10 రోజులు గడిచిన తర్వాత పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. ఆయన చెప్పిన 10 రోజుల తర్వాత ఏం చేశాడు? పరిశుద్ధాత్ముడు వచ్చి అప్పుడు సంఘం
ఏర్పడింది. అంటే యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన కాడ నుండి 50వ రోజున సంఘం ఆరంభమైంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు అర్థమైందా? ఆయన తిరిగి లేచిన రోజు నుండి 50వ రోజున పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మొట్టమొదట సంఘం ఆరంభమైంది. కాబట్టి ఇప్పుడు సంఘం అనంటే ఏంటి అనంటే, లోకంలో చాలా రకాల సంఘాలు ఉన్నాయి కదా. కుల సంఘాలు ఉన్నాయి కదా, ఆ కార్మిక సంఘాలు ఉన్నాయి కదా, అనేక సంఘాలు ఉన్నాయి. కానీ ఆ సంఘం కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, విశ్వాసుల సమూహం సంఘం. చర్చ్ అంటే సంఘం అని అర్థం. ఎక్లీషియా అంటే చర్చ్, చర్చ్ అంటే సంఘం. సంఘం కట్టడం కాదు, దీన్ని మందిరం అంటారు. మందిరానికి వెళ్తున్నాం అనాలా, చర్చికి వెళ్తున్నాం కాదు. చర్చికి అందరూ వెళ్తానికి కుదరదు. బాప్తీసం తీసుకున్న వాళ్ళే సంఘంలో చేర్చబడతారు. మిగతా వాళ్ళందరూ మందిరానికి రావచ్చు, సంఘంలో చేర్చబడరు. కాబట్టి వాళ్ళు మీరు ఏం చేయట్లేదు, ఆరాధన చేయట్లేదు కదా, చూస్తమే చేయట్లా కదా. ఎందుకు అంటే మీరు ప్రభువుని ఇంకా నమ్ముకోలేదు కాబట్టి. మిమ్మల్ని ప్రభు ఏం వెలేయలేదు, సంఘమేం దూరం పెట్టట్లా, మీరే దూరంగా ఉన్నారు. ప్రభు అందరికీ ద్వారాలు తెరిచాడు, అందరు రక్షించాలని అంటున్నాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి మీదే ఆలస్యం కానీ దేవుని ఆలస్యం కాదు. కాబట్టి ప్రియులారా, ఇట్లా సంఘం ఏర్పడిన ఈ సంఘంలో మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డారు. ఆ తర్వాత ఈ క్రైస్తవ్యానికి ప్రత్యేకమైన గుర్తింపు లేదు. ఆరాధన ప్రారంభించబడింది ఎప్పుడు అనంటే, ఆదివారం రోజున ఆరాధన. మేము రొట్టె విరిచి కూడుకున్నప్పుడని అపోస్తుల కార్యాల గ్రంథాల్లో చూస్తాం. ఆదివారం మేము కూడుకున్నామని అంటారు, ఆదివారం మేము రొట్టె విరిచామంటాడు. ఆదివారం అని రాశాడంటే, ఆదివారం అంటే ఎన్ని ఆదివారాలు? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు? అన్ని ఆదివారం రొట్టె విరవాల్సిందే, ఇంకా అందులో భేదమేం లేదు. మొదటి ఆదివారం అని ఎక్కడ లేదు, మూడవ ఆదివారం లేదు, నాలుగో ఆదివారం లేదు. బైబిల్లో ఆదివారం మేము రొట్టె విరిచి కూడుకున్నామని అన్నారు. మనం ఆదివారం కూడుకోవాల్సిందే. ఆలోచన చేశారా? కాబట్టి సంఘం ఏర్పడింది, ఆరాధన ప్రారంభమైంది, పరిశుద్ధాత్ముడు తన కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేశాడంటే, అందరికీ ఈ యాజక ధర్మాన్ని అప్పగించాడు. రక్షించబడ మనం అందరం కూడా ఇప్పుడు యాజకులైన, రాజులైన యాజక సమూహంలో చేర్చాడు. మనందరం కూడా దేవుని బిడ్డలమే, ఇప్పుడు సమానం. ప్రత్యేకంగా యాజకుడు ఏముండడు. కానీ లోకంలో ఇదే పద్ధతి కొనసాగుతుంది. మనుషులు పెట్టుకున్నారు. యేసు ప్రభు మార్చిన సంఘంలో, కొత్త నిబంధనలో దాన్ని మార్చేసినా కానీ ఇంకా యాజక ధర్మం కింద లోకంలో చాలా సంఘాలు పనిచేస్తున్నాయి. వాళ్ళ జోటికి నేను వెళ్తలేదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో రోమన్ ఆ సామ్రాజ్యంలో, ఆ రోమన్ సంఘం ఏర్పడిన ఆ మందిరంలో, ఆ చర్చిలో ఏం జరుగుతుందంటే, పాత నిబంధన పద్ధతులే మళ్ళీ జరుగుతున్నాయి. అక్కడొక బిషప్లు, అక్కడొక ఫాదర్లు, అక్కడొక కొంతమంది ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు మళ్ళీ యాజకుడిలాగే వస్త్రాలు వేసుకుంటున్నారు, యాజకుడిలాగే ధూపం వేస్తున్నారు, యాజకుడిలాగే వాళ్ళు గంట కొడుతున్నారు, యాజకుడిలాగే పూజలు చేస్తున్నారు, యాజకుడిలాగే సంబరాన్ని వాళ్ళు వేస్తున్నారు. ఇవన్నీ నూతన నిబంధనలో లేవు. అలా చేయకూడదు. కానీ ఎందుకు చేస్తున్నారు? దీనికి చెప్పి వచ్చే ముందు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాం ముందుకెళ్ళి. అయితే క్రైస్తవులు అనబడ్డారు అంత్యోకలో. వాళ్ళు క్రైస్తవులని పిలబడుతున్నారు కదా. ఈ మాట జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయం తెలియకే చాలామంది ఇంకా లోకంలో వాక్యం సంబంధించిన కాకుండా లోకాచారాల్లో ప్రభువుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారు. మేము కూడా క్రైస్తవులు అంటున్నారు. కాన్స్టాంటిన్ నోబుల్ అనే ఒక రాజు, చక్రవర్తి యుద్ధానికి వెళ్తున్నాడు. జాగ్రత్తగా వినండి ఇప్పుడు నా మాటలు. అసలు ఆదివారం సెలవు ఎట్లా వచ్చింది, క్రైస్తవులన్నీ గుర్తించి ఎలా పడింది, ఇది మతంగా ఎట్లా మారింది అని అంటే, దీనికి ఆద్యుడు ఎవరు? కాన్స్టాంటిన్ నోబెల్. చెప్పండి. ఈ రాజు యుద్ధానికి వెళ్తూ ఉంటా ఆ వెళ్ళే క్రమంలో ఈయనకి ఏం కనిపించిందంటే, దారిలో ఈయనకి ఆకాశంలో ఒక శిలువ కనిపించినట్లు, ఆ శిలువ యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని, ఈ చక్రవర్తి నేను యుద్ధానికి వెళ్తున్నాను, నన్ను గనక జయం పొందేటట్టు చేస్తే ఇక నుంచి నేను నిన్ను నమ్ముకుంటానని దేవునితో వాగ్దానం చేసుకుని వెళ్ళాడట. వెళ్ళినవాడు చక్కగా విజయం పొందాడు, గెలిచాడు. వినండి, నాకు వెళ్ళి జాగ్రత్త చూడండి. నేను మధ్యలో ప్రశ్నలు అడుగుతాను, మీరు జవాబు చెప్పాలా. ఎందుకంటే ఇది పొద్దుగూలు చెప్పడం కుదరదు. ఈరోజు ఈ వారంలో ప్రత్యేకమైన రోజు ఉంది కాబట్టి దీన్ని మీకు తెలియపరచాలని ప్రభు సిద్ధపరిచాడు. సమయం కూడా లేదు,
మీరు 10:30కు ఒక 10 నిమిషాలు వెనక్కి వెళ్ళినా మీరు బాధపడతారు. మరి కొద్ది నిమిషాల్లో నేను చెప్పాలి, ఇంకా వాక్యంలోకి వెళ్ళలా. మీరు వినండి, మీరు డిస్టర్బ్ చేస్తే నేను చెప్పలేను. నేను ఎప్పుడు వినండి 3 సార్లు మళ్ళీ చెప్తున్నాను, చెప్పిందే చెప్తున్నాను. అర్థమైంది నా మాటలు మీకు? ప్రియులారా, ఈ కాన్స్టాంటినోపుల్ అనే ఆయన ప్రభువుతో ఒప్పందం చేసుకున్నాడు. నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాకు కల్పించిన ఆ సిలువ నన్ను రక్షిస్తే, ఆ సిలువ ఇవ్వబడిన క్రీస్తు రక్షిస్తే ఇక నుంచి నేను క్రైస్తవుని అవుతానని మొక్కున్నాడు. ఆయన యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. గెలిచి వచ్చిన ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభువే నిజమైన దేవుడని మారాడు. మారి ఏం చేశాడంటే రాజు కాబట్టి, చక్రవర్తి కాబట్టి ఏం చేశాడంటే క్రైస్తవ్యాన్ని అధికారం మతంగా ఆయన ప్రకటించేశాడు, ముద్ర వేసేశాడు. అంతకుముందు క్రైస్తవ్యానికి అధికారమైన మతంలో లేదు, అధికారంగా గుర్తింపు లేదు. రెండోది, క్రైస్తవులు ఆదివారం ఆరాధన చేయాలి కాబట్టి ఆదివారం సెలవు దినంగా ప్రకటించింది ఈ కాన్స్టాంటినోపులే. చెప్పండి అమ్మా, ఆదివారం సెలవుగా ప్రకటించింది ఎవరు? కాన్స్టాంటినోపుల్. ఎందుకు ప్రకటించాడు ఆదివారం సెలవు? ప్రభువుని ఆరాధన చేయడానికి, మందిరానికి వెళ్ళడానికి, చర్చికి వెళ్ళడానికి, దానికోసం ఆదివారం సెలవు ప్రకటించాడు. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆదివారం సెలవును మనం ఊహిస్తున్నాం. ఆదివారం సెలవు ఎందుకు ఇవ్వబడిందంటే ప్రభువుని ఆరాధించడానికి కాన్స్టాంటినోపుల్ అని పెట్టడం జరిగింది. ఆ తర్వాత అది ఏమైపోయిందంటే రాను 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 మతంగా మారిపోయింది. ఇక మతంలో చేరడానికి ఈయనేం చేస్తున్నాడంటే చాలా మన జగన్ గారు ఇచ్చినట్టుగా పథకాలు ఇస్తున్నాడు కదా. ఆటో వాళ్ళకి పథకం, ముసలోళ్ళకి పెన్షన్లు కదండి, కుట్టు మిషన్కి డబ్బులు కదా, ఇట్లా రకరకాలుగా ఎలాగైతే ప్రజలకు ఇచ్చాడో అలాగే ఈయన కూడా యేసుక్రీస్తు నమ్మాడు కాబట్టి ఆ ప్రేమను బట్టి ప్రజలకు ఏం చేస్తున్నాడంటే మందిరాలకు వచ్చే వాళ్ళకి, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి కొన్ని బహుమానాలు ఇస్తున్నాడు. జనం ఏం చేశారంటే అరే కాన్స్టాంటినోపుల్ గారు యేసు ప్రభువుని నమ్ముకుంటే, క్రైస్తవంలోకి వెళ్తే పథకాలు ఇస్తున్నాడు కాబట్టి మనం నమ్ముకుందామని పథకాల కోసం ప్రభువుని నమ్ముకోవడానికి వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ పథకాల కోసం, ఆ బహుమతుల కోసం వచ్చేవాళ్ళు ఎక్కువైపోయారు. వచ్చిన వాళ్ళందరూ ఏమంటున్నారు, మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాము, మాకు బాప్తీసం ఇవ్వండి అని వస్తున్నారు. వాళ్ళందరికీ బాప్తీసాలు ఇటంటే రోజుకి 1000 మంది బాప్తీసాలు ఇస్తున్నారు. వాళ్ళు మనసు మారి కాదు, పథకాల కోసం వచ్చి నీళ్ళలో మునిగి లెగుస్తున్నారు. మళ్ళీ బయట బాగానే తిరుగుతున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఒరే ఇదేంద్రా బాబు, అసలు బైబిల్ మారిపోతుంది, వీళ్ళ పద్ధతి మారిపోతుంది, వీళ్ళు బయటికి వెళ్ళి బాప్తీసం తీసుకొని మళ్ళీ తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి వీళ్ళని ఎట్టాన్ని అదుపు చేయాలి, వీళ్ళకి ఎట్టాన్ని సత్యం చెప్పాలని అప్పుడు నిర్ణయించబడింది. ఒక 40 రోజులు సంఘాలలో, చర్చిల్లో ఉపవాస ప్రార్థనలు పెడదాం, లెంట డేస్ అని పెడదాం. ఆ లెంట డేస్ ఏర్పడే 40 రోజుల పాటు వాళ్ళు రోజు పనులకు వెళ్ళి రాత్రిపూట ప్రార్థనకు వస్తారు. 40 రోజులు వాళ్ళకి ఎట్టగట్ట వాక్యం వినిపిద్దాం. వాక్యం వినే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నిజం తెలుసుకుంటారు, వాళ్ళు మారతారు. అప్పుడు నిజమైన క్రైస్తవులైన వాళ్ళు బాప్తీసం తీసుకుంటే బాగుంటుందని అక్కడ పెట్టిన సిద్ధాంతమే ఈ 40 రోజులు ఇప్పుడు లెంట డేస్ జరుపుతున్నారే. ఏమండి, ఈ 40 రోజులు పెట్టాడు. ఈ 40 రోజుల్లో కొన్ని ఆచారాలు పెట్టాడు ఆయన. మాంసం తినకూడదని పెట్టింది ఆయనే. చేపలు తినకూడదు, చేపలు తినొచ్చు అన్నాడు. మళ్ళా చేపలు తినొచ్చు అంట, మాంసం తినకూడదు అంట. అప్పుడు పెట్టిన సిద్ధాంతం 40 రోజుల్లో. ఇక ఆ విధంగా ఏమైపోయింది, క్రైస్తవం మెల్లిగా దేనిలోకి వెళ్ళిపోతుంది అని అంటే మళ్ళీ మామూలుగా బైబిల్లో లేని ఆచారాల్లోకి వెళ్ళిపోతుంది. ఆయన పెట్టింది మంచికే కానీ అది ఏమైపోయింది, రాను రాను ఆచారాలు అయిపోయింది. ఈరోజు అది ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే ఆ 40 రోజులు లెంట్ డేస్ ప్రార్థన పెట్టడం తప్పని అంటలేదు కానీ 40 రోజుల్లో ఏం చేస్తున్నారు మనుషులు అని అంటే ఆయన ఒకటి పెట్టాడు, ఏమని 40 రోజులు మాంసం తినకూడదు అని. ఎందుకంటే వీళ్ళు ఈ 40 రోజుల్లో మాంసం తినాలంటే ఆ రోజు ఏం చేయాలా, ఒక మేకనో గొర్రెనో కోడినో తెచ్చుకొని దాన్ని కోసి కాల్చుకొని వండుకొని తినాలా, ప్రార్థనకి ఎగ్గొడతారని ఉద్దేశంతో పెట్టుంటాడని కొంతమంది అంటారు. ఇక మాంసం అంటే బిర్యానీ వండుకొని తింటారేమో, అది వంటల్లో పడి దేవుడికి దూరంగా ఉంటారని 40 రోజులు తినబాకుండా ఆయన చెప్పాడు. తింటే ప్రమాదం అని కాదు. సరే, ఏదైనప్పటికీ ఒక ఆచారం తీసుకొస్తే అది ఆచారంగా మారి ఇప్పుడు జరిగే లెంట్ డేస్లో ఏమైపోతుంది, ఇప్పుడు వచ్చిన కొంతమంది ఏం చెప్పారంటే మనుషులు పూలు పెట్టుకోకూడదు, ఏమండి చెప్పులు వేసుకోకూడదు, పొద్దున్నే తలస్నానం చేయాలి, భార్యాభర్తలు సంసారం చేయకూడదు, 40 రోజులు పవిత్రంగా ఉండాలి. వాళ్ళ ఇష్టానుసారంగా ఆచారాలన్నీ పెట్టేశారు. ఎంత దౌర్భాగ్యం అండి. కాన్స్టాంటినోపుల్ 40 దినాలు పెట్టిన ఉద్దేశం ఏమో ఏంటదా,
మనుషుల హృదయాలు మారాలి, వాక్యం వినాలని పెట్టాడు, ప్రార్థనలు పెట్టాడు. ప్రార్థనలు ప్రజలను వేసారు, ఆచారాల్లో ముంచేశారు. వీళ్ళ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ విధంగా ఏర్పడిన ఈ సంఘం రోమా గవర్నమెంట్లో, రోమా యొక్క పరిపాలనలో, రోమా ఆ యొక్క ఆధిపత్యంలో RCM అనే పేరు పెట్టబడిందండి. రోమన్ క్యాథోలిక్ మిషన్గా ఏర్పడింది. మిషన్ సరే అలా కొంతకాలం కొనసాగుతూ వస్తుంది. ఎక్కడి వరకు వచ్చింది? 1840 వరకు, 1848 వరకు ఇది కొనసాగింది. దానిలోనే మార్టిన్ లూథర్ గారు కూడా ఒక ఫాదరే. మీకు తెలుసా? లూథరన్ సంఘ వ్యవస్థాపకుడు మార్టిన్ లూథర్ గారు. ఇది ప్రారంభించక ముందు ఆయన ఒక ఫాదరు, RCM చర్చిలో ఫాదరు. బాగా చదువుకున్న ఆయన, జ్ఞానం కలిగిన ఆయన, బైబిల్ మీద బాగా దేవుని జ్ఞానం కలిగిన ఆయన బాగా చదువుతుంటే ఈ ఆచారాలు పెట్టి చేసే పనులకను వాక్యంలో ఉన్నట్టుగా లేదు. అప్పుడు ఈ మార్టిన్ లూథర్ గారు ఏం చేశాడనంటే, ఆయన లేనిది బైబిల్లో వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే తప్పులన్నీ కూడా రాసి, బైబిల్లో లేనిది ఏమి చేస్తున్నారు ఆ తప్పులన్నిటిని 99 తప్పులు రాసి ఆదివారం వచ్చేలేకే ఆ చర్చి మీద, ఆ తలుపు మీద దాన్ని అంటించాడు. బైబిల్లో లేని పనులు మన సంఘంలో చేస్తున్నారు, మన చర్చిలో చేస్తున్నారు, ఇది బైబిల్లో లేవు. ఏమేమి లేవు? పాప పరిహార పత్రాలని అమ్ముతూ ఉండేవాళ్ళు. వ్యభిచారం చేసావా ₹1,00,000 కట్టు, మర్డర్ చేసావా ₹2,00,000 కట్టు, దొంగతనం చేసావా ₹50,000 కట్టు, తిట్టావా ₹1,000 కట్టు, కొట్టావా ₹2,000 కట్టు. ఈ కడితే నీకు ఒక పత్రం ఇస్తాను, ఒక పేపర్ ఇస్తాడు, ఇంకా పాపం పోయిద్ది. ఇలాంటివన్నీ పెట్టారు సంఘంలో డబ్బు కొరకు. వ్యాపారం అయిపోయింది క్రైస్తవ్యం. మార్టిన్ లూథర్ గారు గమనించి ఇవన్నీ బైబిల్లో లేని పెట్టి వ్యాపారం చేస్తున్నారనే ఉద్దేశంతో 99 తప్పులు ఆయనకి ప్రభు అప్పగించిన ఆ వెలిగింపులో వచ్చిన తప్పులన్నీ రాసి అక్కడ పెట్టాడు. ఆ తర్వాత ఆయన్ని భయంకరంగా చంపాలని ఎన్నో ప్లానులు చేశారు. చాలామంది ఇక బైబిల్ని బయటకు తీసుకొచ్చాడు ఆయన. బైబిల్ అంతటిని, ఒక బైబిల్ తీసుకొని మొత్తం రాసి, సత్యాన్ని బయటకు రాసి ప్రజలకు ఇచ్చినప్పుడు, ప్రజలు చదివినప్పుడు, దాని గురించి తెలిసినప్పుడు ఇది తప్పు అని తెలుసుకున్నారు. కాబట్టి అందరూ, కొంతమంది వర్గం అంతా ఆయన పక్కన వచ్చేసారు. ఇప్పుడు ఆయన పక్కన, ఆయన కూడా ఈ యొక్క లూథరన్ మిషన్ స్టార్ట్ చేయలేదు, కానీ ఆయనను ఫాలో అయిన వాళ్ళు అందరూ ఏమయ్యారంటే లూథరన్స్ అని వచ్చారు. క్రైస్తవులు క్రీస్తుని అట్లా కూడా వచ్చారో ప్రజల్లోంచి వచ్చిన పేర్లు అయ్యి. అలా వచ్చిన తర్వాత ప్రియులారా జాగ్రత్తగా వినండి. ఈయన ఏం చేశాడంటే, ఆ దినాల్లో బైబిల్ని అంతకుముందు ఏ భాషలో ఉండేది అని మనం చూస్తే, పాత నిబంధన అంతా కూడా హెబ్రీ భాషలో ఉండేది, ఆదిమ హెబ్రీ భాషలో ఉండేది. కొన్ని పదాలు గ్రీకులో ఉన్నాయి. కొత్త నిబంధన కూడా గ్రీకు భాషలో రాయబడింది. ఎందుకంటే అప్పుడు గ్రీకు యొక్క సామ్రాజ్యం వెళ్తున్న దినాలు యేసుక్రీస్తున్నప్పుడు రోమా ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఉన్నారు. ఈ గ్రీకు భాష అనేది ఆ దినాల్లో ఏంటంటే ప్రాచుర్యం. మన ఇప్పుడు ఇంగ్లీష్ ఎట్లాగో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఇంగ్లీష్ ఉండిద్ది కదా, అట్లాగే ఆ రోజుల్లో ఉన్న గ్రీకు భాష అనేది అందరికీ బాగా వచ్చిన భాష, అందరూ మాట్లాడేది. గ్రీకు వీరుడు తెలుసు కదా, గ్రీకు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? అలెగ్జాండర్, యేసుక్రీస్తుకు ముందు ఉన్నవాడు. ప్రియులారా, అలాగా ఆ దినాల్లో ఏం చేయబడింది? గ్రీకు భాషలో యొక్క నూతన నిబంధన ఉంది. ఇప్పుడు ఏం చేశాడంటే దీన్ని మొత్తాన్ని కూడా లాటిన్ భాషలోకి మార్చాడు. చెప్పండి, ఏ భాషలోకి? లాటిన్ లేకపోతే ఇంగ్లీష్లోకి వచ్చిన. ఆ తర్వాత కింగ్ జేమ్స్ వెర్షన్ అని రకరకాలు ఉన్నాయి. బైబిల్ని తర్జుమా చేశారు, అందరికి వచ్చే భాషలోకి రాసేశారు. కాబట్టి ఇప్పుడు అందరూ బైబిల్ చదువుతున్నారు. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే, అదే సంవత్సరంలో 1848లో మనం చూస్తే, ఆ సమయాల్లోనే, ఆ తర్వాత అంతకుముందు ప్రింటింగ్ ప్రెస్ లేదు. ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించాడు ఎవరైనా? ఏమండి? జాన్ న్యూటన్ బర్గ్ అని ఆయన ముద్రణ యంత్రాలను స్టార్ట్ చేశాడు, కనిపెట్టాడు. ఆ ముద్రించే ఆ యంత్రం మీద మొట్టమొదట ముద్ర వేయబడిన గ్రంథం బైబిల్ గ్రంథం. ఇక ముద్ర అంతకుముందు రాసేవాళ్ళు, ముద్ర ఇటాలు లేవు. ముద్ర యంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏంది, ఈజీగా ప్రింటింగ్ ప్రెసెస్ వచ్చేసింది. బైబిళ్ళు బాగా తయారైపోయినాయి, ప్రజలందరూ బైబిళ్ళు చేతిలోకి వచ్చినాయి. అంతకుముందు ఎక్కువ బైబిల్ ఉండేవి కాదు కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉండేది, ప్రజలకు వాక్యం తెలిసేది కాదు. ఇప్పుడు చదవటం ప్రారంభించారు, వాళ్ళ సత్యం ఎరిగారు. పిల్లరా, ఇలా జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు దీనిలో కూడా వచ్చేసినాయి, ఈ తర్వాత శాఖలు ప్రారంభమైనాయి. ఆ తర్వాత కొన్ని శాఖలు వచ్చేసినాయి. బాప్టిస్ట్ అని, అందులో నుంచి లూథరన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు వచ్చి ఏంటంటే
ఇక్కడ చిలకని బాప్తిసం ఇస్తున్నారు, ఆదివారం ఆరాధనలో ఆదివారం ఇట్లేదు. ఇట్లా కొన్ని కారణాలను పెట్టి వాళ్ళలో ఉన్న తప్పులు ఎత్తుకొని బయటకు వచ్చి చిలకని బాప్తిసం కరెక్ట్ కాదని బాప్టిస్ట్ వాళ్ళు ముంచే బాప్తిసం అని చెప్పి బయటకు వచ్చి వాళ్ళలో తప్పును ఎత్తుకు వేరే సంఘంగా ఏర్పడ్డారు. ఇక ప్రజలు ఏమైపోయారంటే జాగ్రత్త, ఇప్పుడే మీరు వినాలి, నేను మెయిన్ వాక్యంలోకి వస్తున్నాను. ఇప్పుడు ఇలా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. సంఘ చరిత్ర ఇది, క్రైస్తవ చరిత్ర ఇది. సంఘ చరిత్రలో భాగంగా మనం చూస్తే 18వ శతాబ్దంలోనే ఎన్నో మార్పులు జరిగినాయి. మీరు జాగ్రత్తగా వినాల. ఈ 18వ సంవత్సరంలోనే మనం చూసినట్లయితే ఆ కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి నాస్తికత్వాన్ని ప్రారంభించాడు. కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి నాస్తికత్వం అంటే దేవుడు లేడు, దెయ్యం లేదు అని మాట్లాడేవాడు. దేవుడు లేడు అని అంటే, ఇప్పుడు దెయ్యం లేదు, దేవుడు లేదంటే మనిషికి ఏం లేదు, భయం లేదు, ఇక వాయా వరుసలు లేవు, ఇక ఎట్లయినా పాపం చేయొచ్చు, తప్పేం కాదు అని చెప్పినోడు. మీరు కష్టపడి పని చేసుకోండి, వచ్చింది తినండి, తాగండి, సుఖించండి అనే తత్వం ఈ నాస్తికత్వం. దేవుడు లేకపోతే నీకు భయం, భక్తి, మంచి చెడు ఎవరు చెప్తారు చెప్పండి మీరు? ఇక భయం భక్తి లేదు. రెండోది ఏంటంటే, అదే సందర్భంలో మరొక వ్యక్తి ఏం చేశాడంటే జీవ పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. అంటే మనిషి కోతి నుండి వచ్చాడు అని చెప్పాడు. ఎవరైనా ఏందండి నాకెళ్ళి చూస్తారు, తెలీదా? జీవ పరిణామ సిద్ధాంతి మానవుడు కోతి నుండి వచ్చాడు అని చెప్పేసి ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఇక మనిషి కోతి నుండి వచ్చాడు, ఈ కార్ల్ మార్క్స్ ఏమో దేవుడు లేడన్నాడు, ఈ డార్విన్ ఏమో జీవ పరిణామ సిద్ధాంతం తీసుకొచ్చాడు. ఇప్పుడు మనుషులకి ఏం లేదు, ఇక దేవుడు భయం లేదు, మనిషిని దేవుడు కలుగు చేయలేదు అని మనుషులు విచ్చలవిడతనానికి దిగిపోయారు. ఇక ఇష్టానుసారంగా 1800లోనే మనుషులు దేవుడు లేడు, దెయ్యం లేదు, మనిషి కూడా కోతల నుండి వచ్చాడంట డార్విన్ చెప్తున్నాడు, కాబట్టి ఇంక మనకేం భయం అని చెప్పి తాగటం, తినటం, ఇష్టానుసారమైన బ్రతుకుతూ మనుషులు వాయు వరుసలు లేకుండా ప్రవర్తిస్తూ పాపం పెట్రిల్లిపోతున్న దినాలవి. అప్పుడు ఈ ఆర్సెములు, ఈ లూథరన్లు, ఈ బాప్టిస్టులు ఏం చేయలేకపోతున్నాయి. లెక్క చేయట్లా, వాక్యం వింటల్లా, ప్రార్థనలకు రావటల్లా, మనుషులు విచ్చలవిడిగా ఉన్నారు. ఎందుకనంటే 2 భయంకరమైన సిద్ధాంతాలు ప్రపంచంలో వచ్చినాయి. ఒకటి డార్విన్ సిద్ధాంతం, రెండోది కార్ల్ మార్క్స్ సిద్ధాంతం. కార్ల్ మార్క్స్ ఏమంటున్నాడు? నాస్తికత్వాన్ని తీసుకొచ్చాడు. డార్విన్ ఏమో దేవుడు లేడు, మానవుడు దేవుడు నిర్మాణం కాదు, మానవుడు కోతి నుండి వచ్చాడండి సిద్ధాంతం తెచ్చారు. ఇంత భయంకరంగా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు 1825లో ఈ యొక్క మనం చూస్తే బ్రదరన్ మూమెంట్ ప్రారంభమైంది. 1825లో కొంతమంది సహోదరులు కూడుకొని ఈ సంఘాల్లో చెప్పేది తప్పు కదా, వీళ్ళు చేసే పని వేరుగా ఉంది, యాజకులేంది, వీళ్ళు యాజకులా, వీళ్ళు పాస్టర్లా, వీళ్ళు బిషప్లా, వీళ్ళ డ్రస్సులేంది, వీళ్ళ పద్ధతులేంది కదా, ఇవన్నీ దేవుడు ఏం చేశాడు? పాత నిబంధన సంబంధించిన తీసివేసి నూతన నిబంధన సంఘాన్ని ఏర్పాటు చేసి కొత్త నిబంధన మనకి ఇచ్చాడు కదా, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఇప్పుడు బ్రదరన్ వారు ఏం చేశారంటే, బ్రదరన్ మూమెంట్ ప్రారంభమైంది. కొద్దిమంది కలుసుకొని ఒక ఇంట్లో కూడుకొని ఆరాధన ప్రారంభించారు. మీరు నమ్మపోండి, ఆ కొద్ది మందితో ప్రారంభించబడిన ఈ బ్రదరన్ సిద్ధాంతం వల్ల ప్రజలు మనసులు మారిపోతున్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీధికి తిరిగి యేసుక్రీస్తుని రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు. మిగతా వాళ్ళు ప్రకటించరు. మీరు గమనించండి, మత సంఘాల్లో సువార్త భారం ఉండదు. చర్చిలకు వెళ్ళే వాళ్ళకే చెప్పుకుంటారు, వెళ్ళిపోతారు, పద్ధతులను చేస్తూ ఉంటారు తప్ప మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంది? ప్రభు ఏం చెప్పాడు? మీరు సర్వలోకముకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వాళ్ళని నా శిష్యులుగా చేయండి అని అన్నాడు. సంఘం బాధ్యత. ఇప్పుడు ఏం చేస్తున్నారు బ్రదర్ వారు? ఏం చేస్తున్నారంటే వీధికి వెళ్ళి అందరికీ యేసుక్రీస్తు యొక్క రక్షణ కార్యాన్ని సువార్త చెప్తున్నప్పుడు అప్పుడే డార్విన్ సిద్ధాంతంలో మనిషి, లేకపోతే నాస్తిక సిద్ధాంతంలో, కార్ల్ మార్క్స్ సిద్ధాంతంలో ఉండే ప్రజలు విచ్చలవిడి జీవితం జీవించే వాళ్ళు ఈ మాటలు ఒక్కసారిగా వాళ్ళని తాకినాయి. వాళ్ళు ఆ మాటలు విని, ఆ సిలువ వార్త విని, ఆ సువార్త విని, ఆ రక్షణ వార్త విని అనేకులు మళ్ళా మారటం ప్రారంభించారు, మారు మనసు పొందడం ప్రారంభించారు,
సంఘంలో చేర్చబడడం ప్రారంభించారు, ఆరాధన చేయడం ప్రారంభించారు. అర్థమైందా? మిగతా సంఘాలకి బ్రదరన్ సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏందయ్యానంటే వాక్యంలో ఉన్నదే చేసేది బ్రదరన్. కలిపి చెరిపేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒక్క విషయాన్ని కూడా కలపకూడదు అని చెప్పేది బ్రదరన్ అంటే. బ్రదరన్ అంటే అదేదో పెద్ద సంస్థ కాదు. బ్రదరన్ అనే పేరు కూడా ఇట్లాగే వచ్చింది. అంత్యోకాలో మొట్టమొదట క్రైస్తవులు శిష్యులు అనబడేది అన్నట్లుగానే బ్రదరన్లో కూడా కొంతమంది సహోదరులు కూడుకొని ఆరాధన చేస్తుంటే వీళ్ళందరూ బ్రదర్స్ కలుసుకున్నారా, బ్రదర్ ఆరాధన చేస్తున్నారా, బ్రదర్స్ కలుస్తున్నారని ప్రజలే వీళ్ళని బ్రదర్స్ అని పిలిచారు. మీరు ఈ బ్రదరన్ మూల పదంలోకి వెళ్తే బ్రదర్ అని అంటే దానిలో సిస్టర్ కూడా మిడి ఉంది. ఈ బ్రదరన్ అనే మాట ఇంగ్లీషు. దీన్ని కనుక మీరు మూల పదంలోకి వెళ్ళి చూస్తే వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులు నా సహోదరులు. ఇంగ్లీష్లో ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్. భారతీయులు నా సహోదరులు అనే మాటలు ఏముంది? సహోదరులు అని లేదే తెలుగులో. అంటే భారతీయులందరూ మగోళ్ళేనా, ఆడోళ్ళు లేరా? తప్పు. తెలుగులో భారతీయులందరూ నా సహోదరులని మనం పీఠికలో చదువుతాం కదా, ప్రతిజ్ఞలో. ఇంగ్లీష్లో ఏముంది? ఐ లవ్ మై కంట్రీ అండ్ ఐ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మీకు అర్థమైందా? ఈ బ్రదర్లో నుండే అంటే దీనిలో ఏముంది? సహోదరులు కలిసి దేవుని ఆరాధించటం. వీళ్ళారా, ఈ బ్రదరన్ మూమెంట్ ప్రారంభమైంది, ప్రజల్లో మార్పు వచ్చింది, సంఘాలు ఏర్పడ్డాయి, సత్యాన్ని చెప్పడం ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఏముందంటే ఇక యాజకులు లేరు కదా, బిషప్పులు కాదు. నూతన నిబంధనలో మనందరం రక్షించబడ్డ వాళ్ళందరూ ఎవరు? రాజులైన యాజక సమూహం. మనందరం యేసుక్రీస్తు ప్రభు స్వరక్తంలో కడగబడ్డాం కాబట్టి మనందరం దేవుని బిడ్డలమే. మనందరం కలిసి ఆరాధన చేయాలి, మనందరం కలిసి స్తుతించాలి, మనందరం కలిసి ప్రార్థన చేయాలి. అందరికీ దేవుడు అవకాశం ఇచ్చాడు నూతన నిబంధనలో. ఇప్పుడు ప్రత్యేకత ఏమి లేదు. కాకపోతే కొంతమందిని దేవుడు కొన్ని ప్రత్యేకమైన పిలుపులు, కొంతమందిని సేవకులు గాను, కొంతమంది బోధకులు గాను, కొంతమంది పరిచారకులు గాను, కొంతమంది సువార్థికులు గాను కదా. ఆయన కొంతమందికి కొన్ని పనులు అప్పగిచ్చాడు. అది పని మాత్రమే, అంత మాత్రాన వాళ్ళకేం కొమ్ములు రావు. ఇది చెప్పేలేకే ఇప్పుడు ఏమైపోయింది, మిగతా మిషన్లో వాళ్ళకి కోపం వచ్చింది. ఇదేంద్రా బాబు, వీడు మా పదవికే ఎసురు పెట్టేటట్టు ఉన్నాడు, అందరూ మమ్మల్ని అయ్యగారు అని దండాలు పెడతా ఉండేవాళ్ళు కదా. ఈ బ్రదరన్ వాళ్ళు వచ్చి మనందరం సమానమే అంటున్నారు, అందరూ సమానమైతే మమ్మల్ని ఎవరు గౌరవిస్తారు, మాకు ఎవరు వందనాలు పెడతారు, మమ్మల్ని ఎవరు పైన పీఠాల మీద కూర్చోబెడతారు అని వాళ్ళు అలజడి వచ్చింది. అలజడి వచ్చి ఏమైనా మార్పు చెందాలి కదా, చెందాల. అదే సిద్ధాంతం. నేను వాళ్ళు విమర్శించదలుచుకోవాలా, వాళ్ళ జోలికి వెళ్ళదలుచుకోవట్లా, వాళ్ళతో మనకు అనవసరం. వాక్యంలో ఉన్నదే చెప్పడమే క్రైస్తవ్యం, వాక్యంలో ఉన్నట్టు చేయడమే బ్రదరన్ యొక్క మూమెంట్. నేను అర్థం చేసుకోవాలి. పిల్లరా, బైబిల్లో ఉన్న సత్యాలను బ్రదరన్ వారు మొట్టమొదట బయటకు తీశారు. మార్టిన్ లూథర్ గారు ఏం చేశాడంటే భయంకరమైన బంధకాల్లో ఉన్న బైబిల్ని బయటకు తీసుకొచ్చాడు. బ్రదరన్ వారు ఏం చేశారు? బైబిల్లో ఉన్న సత్యాలను బయటకు తీసుకొచ్చారు. ఈ మాట మీరు బాగా అర్థం చేసుకుంటే మీకు వాక్యం అర్థమైనట్టే. మార్టిన్ లూథర్ గారు రేపు 31వ తారీఖున మతోద్ధరణ పండుగ చేస్తారు. అంటే ఆ రోజు ఆయన బైబిల్ని బయటకు తీసుకొచ్చాడు, బంధకాల్లో ఉన్న బైబిల్ని తీసుకొచ్చాడు. మరి 1825లో బ్రదరన్ వారు ఏం చేశారు? బైబిల్లో ఉన్న సత్యాలను బయటకు తీసుకొచ్చారు. మీరు జాగ్రత్త అర్థం. ఇప్పుడు బైబిల్లో ఉన్న సత్యాలు కావాలా, బైబిల్ కావాలా? బైబిల్ని తలకింద పెట్టుకుంటే ఉపయోగం ఉండిద్దా, లేకపోతే గుండె మీద పెట్టుకుంటే ఉపయోగం ఉండిద్దా? బైబిల్ ఎక్కడ ఉండాలా? వాక్యం హృదయంలో ఉండాలి. ఇది బ్రదరన్ చెప్పేది. వాక్యం మంచం కింద, బెండు కింద, తల గుండెల మీద పెట్టుకుంటే ఉపయోగం లేదు. బైబిల్ ఎక్కడ ఉంటే ఉపయోగం? బైబిల్ అందరి దగ్గర ఉన్నాయి, ఉంటే కాదు, అది హృదయంలో ఉండాలి. ఆ మహానుభావుడు గొప్ప పని చేశాడు, ఆయన తప్పంటలో. ఆయన చేసింది గొప్ప కార్యమే, త్యాగపూరితమైన పనే. దేవుడే ఆయనకి అంత జ్ఞానాన్ని ఇచ్చి, అంత తెగువనిచ్చి, బంధకాల్లో ఉన్న పరిస్థితుల్ని 99 తప్పులను బయటికి తీసుకొచ్చి బైబిల్ని తీసుకొచ్చి ఇస్తే ప్రజలు ఇంకా బైబిల్లోకి వెళ్లకుండా
ఇంకా అలా ఉన్న పరిస్థితుల్లో బ్రదరన్ వారు బైబిల్లో ఉన్నదానిని బయట తీసుకొచ్చి ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. ఆ దినాల్లో లోకంలో భయంకరమైన పరిస్థితుల్లో డార్విన్ ఏమంటున్నాడు, కోతి నుండి మనిషి వచ్చాడు అంటున్నాడు. ఇప్పుడు కూడా అదే. మీ పిల్లలు చదువుకున్నారు కదా, మీరు చదువుకున్నారా? చదువుకుంటే అర్థమైంది. ఇప్పుడు మీరు కనుక ఒక ఎగ్జామ్కి వెళ్ళి రాశారనుకో, మానవుడు ఎలా నిర్మించబడ్డాడు, ఏ దేవుడు నిర్మించాడు, బి కోతి నుండి వచ్చాడు, సి హఠాత్తుగా భూమి మీద పడ్డాడు, బి భూమిలో నుంచి వచ్చాడు అని పెడితే మీరు ఏది పెడతాలా? మనం ఏం పెడతాం? మనకు బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు మానవుడిని నిర్మించాడని కదా మనం అంటాం. కానీ అలా పెడితే అది రాంగ్, తెలుసా? మార్కు రాదు, తప్పు. ఏం పెట్టాలా? మానవుడు కోతి నుండి. ఇప్పుడు పుస్తకాల్లో మీ పిల్లలు చదివేది పుస్తకాల్లో ఇదే ఉండిద్ది. డార్విన్ పెట్టిన సిద్ధాంతం ఏముండదు, మానవుడు కోతి నుండి వచ్చాడనే. ఇప్పుడు చదివే మన తెలుగు పుస్తకాల్లో కూడా ఇదే ఉంది. నేను చదువుకున్నది కూడా అదే, నువ్వు చదివేది కూడా అదే, నీ మనవాళ్ళు కొడుకులు చదివేది అదే. మనిషి కోతి నుండి వచ్చాడనే ఇది ప్రబలిపోయింది. మరి ఇంత ప్రభావంగా ఉన్నా ఏమండి, దీనిని మార్చడం అంటే ఆషామాషి కాదు. దేవుని వాక్యాన్ని ఏం చేశారు? నలుమూలలకి ప్రభు చెప్పిన బాధ్యతను తీసుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను దేవువైపు తిప్పి సత్యాన్ని, సంఘాన్ని, సంఘ సిద్ధాంతాన్ని ప్రజలకు నేర్పించి వాక్యంలో ఉన్నదే కలపకుండా చెరపకుండా ఉన్నదిన్నట్లు పాటిస్తూ ఉంటే ప్రజలకు కష్టంగా ఉండేవాళ్ళు కష్టంగా ఉండిపోతున్నారు, ఇష్టంగా ఉండేవాళ్ళు ఇష్టమయ్యి మారుతున్నారు. మీకు తెలుసా, ఇప్పటికీ ప్రపంచంలో అత్యధికంగా సంఘాలు ప్రబలిపోయినాయి బ్రదరన్ సంఘాలు. పల్లెటూరు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా బ్రదరన్ సంఘాలు ఉంటాయి. పట్టణాల్లో తక్కువ కానీ పల్లెటూరులో ఎక్కువ. ఎందుకంటే మన ప్రాంతంలో ఎక్కువగా మన పెద్దలైన వారు సేవకులు వెళ్ళి పల్లెటూరులో సువార్త చేశారు. ఇప్పటికీ మన వాళ్ళే ఎక్కువగా ఆ యొక్క మరి ట్రైబల్స్ ఏరియాకి వెళ్ళి సువార్త చేస్తాడు, తెలుసా? చేయకపోతే ఎట్లా ఆలోచించేయండి. కాబట్టి అంత భయంకరంలో ప్రజల్ని బ్రదరన్ మూమెంట్ ప్రారంభం తర్వాత మనుషుల్లో మార్పు వచ్చింది. దేవుడి మీద ప్రజలు మళ్ళా నమ్మిక ప్రారంభించారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక చిన్న మ్యాజిక్ జరిగింది. ఏంటంటే 1848లో ఏమండి, ఆ యొక్క 1848లో కార్ల్ మార్క్స్ అనే వ్యక్తి ఆ నాస్తికత్వాన్ని తీసుకొచ్చాడు. ఇదే 1848లో డార్విన్ కోతి నుండి మనిషి వచ్చాడని చెప్పాడు. ప్రజల్లో అలజడి వచ్చింది. 1825లో బ్రదరన్ మూవ్మెంట్ ప్రారంభమైంది. మీరు జాగ్రత్తగా వినాలా. ఈ 1848లో డార్విన్, 1848లో మనం చూసినట్లయితే ఆ కార్ల్ మార్క్స్ ప్రజల్ని చిన్నాభిన్నం చేశాడు ఆలోచనలు. అదే 1800 ఇస్రాయేల్ ప్రజల్లో అసలు ఏమైపోయింది? ఇస్రాయేల్ ప్రజలు చిన్నాభిన్నం అయిపోయి ఉన్నారు కదా. దేవుడు వాగ్దానం చేశాడు. 1800లో నుంచి ప్రజలు ఇప్పుడు ఇస్రాయేల్ ఏమైపోయారు? 1948లో ఇస్రాయేల్ దేశానికి ఏమైంది? స్వాతంత్రం వచ్చింది, ఒక రాజ్యం ఏర్పడింది. ఎన్ని సంవత్సరాలు? మీరు చూడండి జాగ్రత్తగా. 100 కరెక్ట్గా అదే 100 సంవత్సరాలకి దేవుడు లేడని చెప్పారు. మనిషి కోతి నుండి వచ్చి చెప్పిన 1848 నుండి అదే 100 సంవత్సరాలకు సరిగా దేవుడు ఉన్నాడు అని ఆయన చేశాడు. ఆయన రాజ్యాన్ని నిర్మించాడు. ఇశ్రాయేలుకు దేశం లేదు, చెరగొట్టబడ్డారు. అక్కడక్కడ బానిసలుగా అక్కడక్కడ దయాదాక్షిణ్యం బతుకుతున్నారు. మన భారతదేశంకి వచ్చారు. దేవుడు తను వాగ్దానం చేసిన వాగ్దానం 1948లో యెరూషలేము ప్రారంభించబడింది, దేశంగా మార్చబడింది. ఎంత గొప్ప కార్యం అని ఆలోచన చేశారా ప్రియులారా? కాబట్టి రెండో విషయం వచ్చేలేకే బ్రదరన్ సిద్ధాంతంలో ప్రత్యేకంగా ఉండడం. మనం ఎలా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి. వాక్యం చెప్తుంది, మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరై ఉండడం. మనం వేరుగా ఉండాలి. ఈ తరానికి వేరై ఉండాలి, లోకానికి వేరై ఉండాలి, పాపానికి వేరై ఉండాలి, చెడు స్నేహాలకు వేరై ఉండాలి. ప్రత్యేకం. వీరు ప్రత్యేకం, దేవుని బిడ్డలు ప్రత్యేకం. యువర్ మై చిల్డ్రన్స్, మీరు నా పిల్లలు, నాలాగా ఉండాలి. దేవుని పిల్లలు దేవుని లాగా ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. కలిసిపోయి ఉండకూడదు, మిశ్రమ జన్మతో ఉండకూడదు. ఉంటే ప్రమాదం. ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు?
అరణ్యయాత్రలో వాళ్ళతో పాటు ఏం చేశారు, కొంతమంది అన్యులు కూడా వచ్చి చొరబడ్డారు, వాళ్ళతో వచ్చారు. వాళ్ళ ప్రేరేపణ ద్వారా వీళ్ళు ఏమైపోయారు, దూడం చేసుకొని దేవుడిని దూరంగా అయ్యారు. జాగ్రత్త, బయట వారితో లోకస్తులతో కదా జోడి కడితే నీ సాక్షి జీవితం పాడయ్యే ప్రమాదం ఉంది, జాగ్రత్త. అందుకే బ్రదర్ వారు ఏం చేస్తారు, లోకానికి వేరుగా వాక్యానుసారంగా వాళ్ళు ప్రత్యేకం కదా. ఏందయ్యా మీ ప్రత్యేకం అని అంటే, ఇదిగో మేము వాక్యంలో ఉన్నదే చెబుతాము, పాటిస్తాం. ఒకటి. రెండోది, ఏమిటయ్యా మీ ప్రత్యేకం అని మనం చూస్తే, మిగతా సంఘాలన్నీ కదా, మీకు ఒక మాట చెప్తాను. యు అని ఒక కొంతమంది యవనస్తులు కలిసి జరిగించేవాళ్ళు. చిరాల్లో కూడా మన హారిస్పేటలో జరిగేది. మేము కుర్రపిల్లలుగా 14-15 సంవత్సరాలప్పుడు యూలోకి వెళ్ళేవాళ్ళం. వాళ్ళు అన్ని సంఘాల నుంచి అక్కడికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు చక్కగా దేవుడి వాక్యాన్ని బాగా చెప్పేవాళ్ళు. అక్కడ ప్రభువుని నమ్మినా కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, మళ్ళీ మీ సంఘాలకు వెళ్ళండి అంటారు. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ సంఘం అంటూ ఏమి లేదు, వాక్యం చెప్పడం పంపించటమే. మళ్ళీ మీ సంఘాలకు వెళ్ళండి అంటారు. ఇప్పుడు ఆర్సీఎం సంఘంలో నుండి, లేకపోతే పెంతెకోస్తు మన క్రీస్తు సంఘం నుండి, లేకపోతే యెహోవా సాక్షుల సంఘం నుండి వచ్చిన వాళ్ళని మళ్ళీ దానిలోకి వెళ్ళమంటావా? వెళ్ళమంటే వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళు సత్యం నేర్చుకోరు కదా. బ్రదరన్ వారు అలా చెప్పరు. నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అంతే. నువ్వు సత్యం దగ్గర ఉన్నావు, వచ్చావు, సత్యంలోనే ఉండు. నువ్వు లోకాన్ని విడిచిపెట్టి మారావు, నువ్వు లోకంలోనే ఉండకుండా మారు మనసు పొందే ఒకటి. మారిన వారు సంఘంలో వచ్చారు, సంఘంలో ఉండు, సంఘంతో సహవాసం చేయి, లోకంతో సహవాసం చేయొద్దు అని నీ ప్రత్యేకతను చాటేవాడు. నీ ప్రత్యేకత కదా. ఆదికాండంలో ఈ మాటలు చూస్తాం. 14:18 ఏమన్నాడు? ఆదికాండం 14:18. నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. రెండవ ప్రత్యేకత చూద్దాం. ఆదికాండం 14 త్వరగా చదవండి. 14వ అధ్యాయం 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్ష రసము తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతులకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి చాలండి. ఎవరంటే ఈ షాలేము రాజు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఏం చేశాడు ఈయన? రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి ఎవరికి ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యాన్ని అబ్రహాముకు దేవుడు కనపరుస్తున్నాడు. ఈ షాలేము రాజుని గురించి ఎబ్రీ పత్రికలో మనకు చాలా విషయాలు మనకు ఉంటాయి కదా. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు బ్రదర్ వారి యొక్క ప్రత్యేకత, రెండోది వేరుగా ఉండడం, మూడోది ఏంటంటే ఆరాధన ప్రత్యేకంగా ఉండాలి. మూడోది ఏంటి? ఆరాధన. యేసుక్రీస్తు ప్రభు ప్రత్యేకంగా ఇప్పుడు ఏం చేశాడు? అబ్రహాంకి షాలేము రాజుగా ఇచ్చాడు. ఇప్పుడు నమ్మి రక్షించబడి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న వాళ్ళు, సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఏం చేయాలా? తప్పక ప్రభుని ఆరాధన, ప్రతి ఆదివారం ఆరాధన చేయాలి. ఎవరిష్టానుసారంగా మార్చుకోవడానికి కుదరదు. బైబిల్లో ఉన్న మాటనే నేను చెప్తున్నాను, సొంత మాటలు నేను చెప్పటల్లా. ఆదివారం మీరు రొట్టె విరవాలి అంటే రొట్టె దేని గుర్తుగా ఉంది? పెద్దగా చెప్పండి. రొట్టె దేని గుర్తుగా ఉంది? ప్రభు శరీరం. ద్రాక్షారసం దేని గుర్తుగా ఉంది? ప్రభు రక్తం. అంటే ఆయన కలువరి శిలువలో మన కొరకు చేసిన ఆ బలియాగాన్ని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడిన వారు ఆయన శరీరానికి గుర్తుగా ఉన్న రొట్టెను ద్రాక్షారసాన్ని తీసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది ఆరాధన క్రమం. ఇది ప్రతి ఆదివారం చేయాలి. ఇది మానక చేయాలి. ఇది వాక్యం చెప్తుంది కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ మనకుంటాయి, ఎలా ఆరాధన చేయాలో. ఆరాధన గురించి, ప్రభుని ఎలా ఆరాధన చేయాలో యోహాను సువార్త 4:24 ఉంటుంది. ఆత్మ అయిన దేవుని ఆత్మతో ఆరాధించాలని. కాబట్టి శిలువుని వెనకాల పెద్ద శిలువు పెట్టుకొని శిలువును ఆరాధించడం కాదు, లేదా బొమ్మను పెట్టుకుని ఆరాధించడం కాదు, లేకపోతే ఈ నెలలో 2 సార్లు 3 సార్లు నెలలో మొదటి ఆరాధన చేయడం కాదు. దేవుడు ఆత్మ కనుక ఆత్మైన దేవుడిని ఆత్మతోనే ఆరాధన చేయాలి, శరీరంతో కాదు. ఆలోచన చేశారా? ఇది వాక్యం చెప్పేది, ఇదే బ్రదర్ను వారు చేసేది. మూడో ప్రత్యేకత ఏంది? ఆరాధనలో మొదటేమో ఏమండి, బ్రదర్ను వారు వాక్యంలో ఉన్నదే చెప్తారు, చేస్తారు. రెండోది, బ్రదర్ను వారు లోకానికి వేరుగా ప్రత్యేకంగా లోకంలో ప్రభువు చెప్పాడు అలాగే జీవిస్తాడు.
మూడోది ఆదివారం ఆరాధనలో మన ఆరాధన ప్రత్యేకంగా ఉండాలి. యోహాను ఆత్మపరవశుడై పద్మాసు దీపంలో ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో ఆయన పాదాల దగ్గర చచ్చిన వాళ్ళ పడి ఉన్నాడు. అంటే ఏం చేశాడు ఆయన? ప్రభు దినమందు అనే మాట మనం చూస్తాం ఆది కాండంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో. ప్రభు దినం అనగా ఆదివారాన్ని ప్రభు దినం అంటారు. గుర్తుపెట్టుకోండి. ప్రభు దినం అన్నా, పరిశుద్ధ దినం అన్నా, ఆదివారం అన్నా కదా, పునరుద్ధాన దినం అన్నా, ఇవన్నీ ఒకటే. ఆదివారానికి అన్ని పేర్లు. కాబట్టి ఆదివారం మానక కూడుకోవటం మన బాధ. కీర్తన గ్రంథం 110:4 చూద్దాం. నేను ముగిస్తాను. కీర్తనలు 110:4 త్వరగా చదివేసి ముగించుకుందాం. 110:4 అండి. చాలు. ఎవరిని ఏమండి? దావీదు రాస్తున్నాడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం. అది ఇప్పుడు యాజకులుగా ఎవరున్నాం? మనందరినీ ప్రభు ఏం చేశాడు? ఆయన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం మనందరం కూడా రాజులైన యాజకు. 7వ వచనం చూద్దాం. 10వ అధ్యాయం 7వ వచనం. అలాగే మనం చూసినట్లయితే ఎబ్రీ పత్రికలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. వచనం 9. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధులైన జనముగా, దేవుని సొత్తు అయిన. చాలండి. ఏమన్నాడు? మనమట చూడండి, ఏర్చపరచబడిన వంశం గాను కదా, రాజులైన యాజక సమూహం గాను, పరిశుద్ధులు గాను, దేవుని సొత్తులైన ప్రజలుగా ఆయన చెప్పాడు. ఇప్పుడు మనం అందరం ఎవరు చెప్పండి? ఇప్పుడు మనందరం ఎవరు? పరిశుద్ధపరచబడ్డాం. పరిశుద్ధులు అంటే ఎవరు? యేసుక్రీస్తుని స్వత రక్షకుడు అంగీకరించి మారుమనసు రక్షణ పొందిన వాళ్ళు, విశ్వాసులు, పరిశుద్ధులు అన్న మనందరమే. పరిశుద్ధత ఎలా వచ్చిందంటే మన పాపాలు యేసు ప్రభు రక్తంలో కడగబడ్డాయి, మారు మనసు ద్వారా, రక్షణ ద్వారా, బాప్తిసం ద్వారా. కాబట్టి పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డాం. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనం పరిశుద్ధులుగా ఉన్నాము, ఏర్పరచబడిన వంశులై ఉన్నాము, అలాగే దేవుని సొత్తు అయి ఉన్నాము, రాజులైన యాజక సమూహంగా ఉన్నాం. ఇప్పుడు ఎందుకు ఈ యాజకులు? ఇప్పుడు చెప్పండి, మీరందరూ ఎవరు? ఏమ్మా? రాజులైన యాజక సమూహం. మీరు రక్షించబడ్డం అంటే ఊరికి ఆశామాష కాదు. మీరు లోకాన్ని విడిచిపెట్టారు, పాపాన్ని విడిచిపెట్టారు, ప్రభువుని నమ్మారు. కాబట్టి మిమ్మల్ని ఏం చేశాడు ఆయన? లోకంలో రాజులుగాను యాజక సమూహంగాను చేశారు. దీనిని, ఈ క్రమాన్ని పాటించేదే బ్రదరన్, వాక్యాన్ని వినేవాళ్ళు. దీన్ని అంటే ఇది వేరుగా మనం తయారు చేసింది కాదు, ఎవరో వాక్యంలో ఉన్నది చేసేదే కదా. వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనందరం సమానం. కాబట్టి ఇక్కడ నాకేం అంగీలు అవసరం లేదు, నాకేం కిరీటాలు అవసరం లేదు, నేనేం గొప్ప కాదు. మనందరం దేవుని బిడ్డలం, మనందరం కలిసి ఆరాధన చేస్తున్నాం, మనందరం కలిసి స్తుతిస్తున్నాం, మనందరం కలిసి ప్రభువుని ప్రార్థన చేస్తున్నాం. ఇది బ్రదర్ అని వారు చెప్పారు. ఆలోచన చేశారా? ఇది 3వ విషయం. 4వ విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తానండి. నిర్గమకాండం 19:20 చూద్దాం. నిర్గమకాండం 19:20 త్వరగా చదవండి, నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. యెహోవా సినాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వతం శిఖరం మీదకి వచ్చెను. యెహోవా ఆ పర్వత శిఖరం మీద రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కి పోయెను కదా. 24 కూడా చూద్దాం. నీవు దిగి వెళ్ళుము. అది దేవుడు పాత నిబంధనలో ప్రత్యేకంగా ఉండడం కొరకు
ప్రజలతో మాట్లాడట కొరకు ఆయన కొంతమందిని ఏం చేశాడు, ఏర్పరచుకున్నాడు, కొంతమందిని పిలుచుకున్నాడు. పాత నిబంధనలో ఉన్న యెహోవా యొక్క లేకపోతే యేసుక్రీస్తు యొక్క ఆ మహిమను ప్రజలు ఏం చేయబోతున్నారు, చూడలేరు కదా. మోషే ఏమన్నాడు, ప్రభువా నిన్ను చూడాలని అంటే మోషే నువ్వు నన్ను చూడలేవు అని ఆయన అటుగా వెళ్ళేటప్పుడు మోషే తలదించుకున్నప్పుడు ఆ పక్కగా వెళ్తే ఆ మహిమను చూసే మోషే ఏమైపోయాడు, మోషే దేవుని మహిమ పొందుకొని కిందకు వస్తే ప్రజలు మేము చూడలేకపోతున్నామని ముసుగులు వేసుకున్నారు. ఆయన ప్రభావం కలిగిన దేవుడు అండి, ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు కదా. కాబట్టి కనుకనే ఆయన దినాల్లో కొంతమందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు యాజకులుగా. ఈరోజు నూతన నిబంధనలో దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చేసాడు కదా, నీకోసం నా కోసం వచ్చేసాడు. ఇప్పుడు ఆయన మనతో కలిసి కూర్చున్నాడు, తిన్నాడు, త్రాగాడు కదా, మాట్లాడాడు, బాధపడ్డాడు, సంతోషించాడు, అన్నీ చేశాడు. మానవుడిగా వచ్చాడు, మానవుడిగా ఆయన మనకు రావాల్సిన శిక్షను తీసుకున్నాడు. మానవుడిగా ఆయన ఏం చేయబోయాడు, ఆయన చనిపోయి సమాధి తిరిగిపడ్డాడు కదా. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 4వ వచనం చదవండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 14 వచ్చిన 7:14. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు, నీలో మగవారికే కానీ ఆడదానికే కానీ గొడ్డుతనము ఉండదు, నీ పశువుల్లోనూ యెహోవా నీ యొద్ద నుండి సర్వరోగములు తొలగించును కదా. ఏమన్నా సమస్త జనముల కంటే నీ ఎక్కువగా ఆశీర్వదించబడతావు అని అన్నాడు. ఎవరికి, ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానం. ఈ రోజున నీకు నాకు మనందరూ కూడా ఆయన చేస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం. అయితే ఏమన్నాడు, ఒక్క మాట చెప్పి ప్రార్థన చేయండి. నిర్గమకాండం 19:15 చదువుకొని ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండం 19:15 ఒక్క మాట ఆయన చెప్తా ఉన్నాడు. చెప్పండి త్వరగా. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనం. 19వ అధ్యాయం 5వ వచనం. ఏం చేయాలట, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడుచుకుని ఎడల మీకు సమస్త దేశములలో చాలండి. ఏం చేయాలి మనం, దేవుని మాట వినేవారిగా ఉండాలి. చెప్పండి ఏం చేయాలా, అది యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాను అన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినవాడు నీవు నేనేం చేయాలా, యేసు ప్రభు యొక్క మాట వినాలి. కాగా ఈ నా మాటలు విని వాటి చెప్పు చేయవాడు బండ మీద ఇల్లు కట్టిన బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. కాబట్టి నువ్వు క్రీస్తు అనే బండ మీద కట్టబడినప్పుడు నువ్వు స్థిరంగా ఉంటావు. వానలు రాని వరదలు రాని ఆ ఇల్లు చెక్కు చెదరకుంది. ఆ ఇల్లు నీవే నేనే. అట్టి కృప మనందరికి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి నీ ఘనమైన నామమున వందనాలు.